శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలు మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా ఏదైనా కోరికలు కానీ సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని మన సాయి లీలల ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్స్లో టైప్ చేసి లైక్ చేయగలరు. అలా చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీల. ఒక సాయి భక్తురాలండి బెంగళూరు నుండి ఇలా అంటున్నారు. 5 years బ్యాక్ మా నాన్నగారికి హెల్త్ బాగోలేక మా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేశాక వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. కానీ మా నాన్నగారికి ప్రాబ్లం ఏంటి అని వాళ్ళకి అర్థం కాలేదు. అలా అర్థం అవ్వక హాస్పిటల్లోనే సిలైన్లు అవి ఇవి ఎక్కిస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారికి ఫీవర్ మాత్రం హై ఫీవర్ వచ్చేది. మళ్ళీ కాసేపట్లో తగ్గుతూ ఉండేది. ఫుడ్ మాత్రం అసలు తినేవాళ్ళు కాదు. అలా ఫుడ్ ఎక్కేది కాదు, మోషన్ కూడా అయ్యేది కాదు. పాపం మా నాన్నగారు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు. హాస్పిటల్లో జాయిన్ చేశాక ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. నాన్నగారికి ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్స్. హాస్పిటల్లో టెస్టులు అవి ఇవి చేసి ఆపరేషన్ కంపల్సరీగా చేయాలని మాతో అన్నారు. ఏంటంటే ఫ్యూచర్లో మోషన్ వెళ్ళడం కూడా ప్రాబ్లం అవుతుంది, దానికి ఎప్పుడూ బ్యాగ్ పెట్టుకొని ఉండాలి అని అన్నారు. అది వినంగానే మాకందరికీ చాలా భయం వేసింది. ఆపరేషన్ ఎలా అవుతుందా అని. ఫ్యూచర్లో కూడా అంతా బ్యాగ్ పెట్టుకుని ఉండాలంటే చాలా కష్టము. ఇంకా ఎక్కడికి బయటికి కూడా వెళ్ళలేరు, ఏమీ చేయలేరు అన్న బాధ మాకు చాలా ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను బాబాకి దండం పెట్టుకున్నాను. మా నాన్నగారికి ఆపరేషన్ అవ్వకుండా ఉండాలి, ఎలాగైనా కాపాడు తండ్రి అని. అలాగే బాబా పారాయణం చేస్తానని మొక్కుకున్నాను. అది కూడా ఒక్క రోజులో అంతా పారాయణం చదువుతానని అనుకున్నాను. ఇక ఆపరేషన్ 2 రోజుల్లో ఉంది. నాకైతే బాబా మీద పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. ఆపరేషన్ అవ్వదని, బాబా ఎలాగైనా వచ్చి కాపాడతారు అని. ఆపరేషన్ టైం వచ్చింది. మా నాన్నగారిని ఆపరేషన్ థియేటర్ రూమ్లోకి తీసుకెళ్లారు. అప్పుడు నేను నా మనసులో బాబా నామము జపిస్తూ ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చొని ఉన్నాను. అప్పుడే బాబా పెద్ద మిరాకిల్ చేశారు. సడన్గా ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్లారు. అలా బాబా వారు నా నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. మా నాన్నగారికి ఆపరేషన్ లేకుండానే ఆరోగ్యం అంతా బాగు చేశారు. ఓం సాయిరామ్. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా సాయి భక్తుల కష్ట సమయంలో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నప్పుడు వారికి కొండంత ధైర్యము, నమ్మకము వస్తుంది. సాయి ఉన్నాడు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబాని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నాకు చాలా సంవత్సరాల నుండి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏ ఒక్క మ్యాచ్ కూడా సెట్ అవ్వటం లేదు. నీకు నేను చెయ్యని పూజలు లేవు, అభిషేకములు లేవు. ఎందుకు బాబా నాకే ఇలా జరుగుతోంది? మరో ప్రక్క మా అమ్మగారికి కూడా హెల్త్ అంత బాగుండటం లేదు. ప్లీజ్ బాబా, నాకు ఈ సంవత్సరమైనా మంచి మ్యాచ్ వచ్చి పెళ్ళయ్యేలాగా చూడు తండ్రి అని బాబా వారిని వేడుకుంటున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా వారికి మంచి పెళ్లి సంబంధము రావాలని, ఈ ఇయర్ ఖచ్చితంగా వారికి పెళ్లి జరగాలని, అలాగే వారి అమ్మగారికి కూడా హెల్త్ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుని వేడుకుంటున్నానండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీ జీవితం ఆనందంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా మన సాయి లీలల ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్స్లో టైప్ చేసి లైక్ చేయగలరు.